నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకి ఎప్పుడూ కూడా అండి అవేర్నెస్ ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. వాళ్ళకి చెప్తే కానీ ఎలా తెలుస్తుంది చెప్పండి? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటూ ఉంటారు. ఆ విషయం పక్కన పెట్టేస్తే పిల్లలకు మాత్రము చాలా విషయాలు మనము చెప్తూ ఉండాలి. అంటే వాళ్ళకి బుర్రలో పదే పదే ఏది మంచిది, ఏది మంచి ఫుడ్, ఏది మంచి అలవాట్ల గురించి ఎలాగైతే చెప్తామో ఫుడ్ విషయం కూడా అలాగే మనం చెప్తూ ఉండాలి. అప్పుడు మనము ఈ జంకులు అంటే ఇలా అతిగా చాక్లెట్లు, బిస్కెట్లు తినకుండా కాస్త తగ్గించిన వాళ్ళం అవుతామన్నమాట. సరేనండి, మరి అటువంటి ఆరోగ్యకరమైన వంటకాలతో ఇవాటి మన అమృతం కార్యక్రమం రెడీగా ఉంది. మొదలు పెట్టేద్దాం. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే క్యాబేజ్ సామ బొబ్బర్ల అన్నం. క్యాబేజ్ అనేది మనం మెయిన్ వెజిటబుల్ గా తీసుకున్నాము. సామలతో బొబ్బర్ల అన్నం తయారు చేయబోతున్నాం. అసలు బొబ్బర్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి, మంచి ప్రోటీన్. మరి ఈ వంట ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ సామల బొబ్బర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. క్యాబేజ్ సామ బొబ్బర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, సామలు అంటే మనం ఇలా ఉడికించుకొని పెట్టుకున్నామండి. సామలు మరీ పొడిగా అవ్వవు, కానీ ఇది చాలా చిన్నగా ఉంటాయి అనమాట. అవి చిరుధాన్యాల్లో చాలా మంచి ఆరోగ్యకరమైనవి. ఇదేంటి అంటే మనకు చాలా చిన్నగా ఉంటాయి. ఉడికించిన తర్వాత మరీ పొడిగా రావాలంటే కొంచెం కష్టమే. ఇందులో మనకు సామల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చే అద్భుతమైన కాల్షియం ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఈజీ. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత కీళ్ల నొప్పులు, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు మనకు సామలు ఎక్కువగా తినడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. అలాగే ఈరోజు మనము బొబ్బర్లు కూడా ఉపయోగిస్తున్నాం. సాధారణంగా మనం ఏదైనా అన్నం తయారు చేసేటప్పుడు దాంట్లో ముఖ్యంగా ఒక చక్కటి ప్రోటీన్ ఫుడ్, ఒక మంచి ఇంగ్రీడియంట్ని మనం యాడ్ చేస్తూ ఉంటాం. అలా ఏంటి అంటే బొబ్బర్లు అనేవి చక్కగా రాత్రంతా నానబెట్టుకొని మర్నాడు పొద్దున ఉడికిచ్చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాం. బొబ్బర్లు ఏంటి అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తినొచ్చు. తర్వాత జీర్ణాశయానికి చాలా మంచిది. అంటే ఓవరాల్గా ఇమ్యూన్ డెవలప్ చేయడానికి మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి పిల్లలకు ఉత్తిగా అలా పోపేసి ఇచ్చేసినా కూడా హ్యాపీగా తింటారు. అలా మనకి బొబ్బర్లు అలాగే సామలుతో మంచిగా ఈరోజు వంట చేసుకోబోతున్నాం. మరి మొదలు పెట్టేద్దాం. ఓకే, అలాగే క్యాబేజ్ కూడా అండి ఇట్స్ అ వెరీ గుడ్ వెజిటబుల్ అనమాట. అంటే ఓవరాల్గా డైజెషన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా మన క్యాబేజ్ చాలా బాగా సహాయపడుతుంది. మరి అటువంటి ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనము ఈ అన్నం తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకున్నాము. బాండీ కూడా వేడైపోయింది కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. ఇది కొంచెం మనకు లైట్గా వేడైన తర్వాత ఇక పోపు దినుసులతో మనం మొదలు పెట్టేయచ్చు. ఆవాలు, జీలకర్ర, నల్ల మినపప్పు, శనగపప్పు. కొంచెం మనకు పప్పులు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. కొంతమందికి పోపు చాలా ఎక్కువగా ఉండాలి, అంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత అల్లం తురుము, సన్నగా తురుముకున్న అల్లం, మంచి ఘాటుగా, గొంతుకు కూడా బాగుంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి కూడా మనకు చక్కగా మంచి ఉపశమనం కలుగుతుంది అన్నమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత క్యాబేజ్. ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసుకున్నాం క్యాబేజ్ మొత్తం పూర్తిగా. అంటే ఒక చిన్న కప్పు 1 అని చెప్పొచ్చు, పెద్ద కప్పు అయితే ఒక హాఫ్, ఇంత క్వాంటిటీ. 1 కప్పు సామలకు నేను ఇంత క్యాబేజ్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. బొబ్బర్లు అనేవి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి, మంచి ఎనర్జీ.
మంచి ఫైబర్ కదా, చాలా మంచి ఎనర్జీ. బొబ్బర్లతో సాంబార్ చేసుకుంటాము, బొబ్బర్లతో వడలు చేసుకుంటాము, బొబ్బర్లు కేవలం ఉడికించి చక్కగా పోపు వేసేసి నిమ్మకాయ పిండేసి ఒక స్నాక్ లాగా కూడా తినచ్చు. చాలా అండి, అసలు బొబ్బర్లు అనేవి చాలా చాలా మంచివి. ఎంత హెల్దీ అంటే వారానికి 3-4 సార్లు 100% తినొచ్చు. అంటే అంత మంచి రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. ఇది లైట్గా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇదిగోండి, అప్పటి నుంచి దీని గురించి మనం మాట్లాడుకున్నాము, బొబ్బర్ల గురించి. అంటే ఎంత బాగా ఉడికించాలంటే ఇలా మనము మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోవాలన్నమాట. ఆ రకంగా చూసుకుందాం. అంటే 1 కప్పు సామలకు 1/4 కప్పు బొబ్బర్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. సో బొబ్బర్లు కూడా లైట్గా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు అది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ప్రత్యేకంగా దాన్నంటూ ఉడికించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది కూడా వేసిన తర్వాత అప్పుడు ఒక 5 నిమిషాలు మనం వదిలేయచ్చు. ఇదిగోండి, చక్కగా సామలు ఉడికిచ్చాము. కొంచెం లైట్గా ముద్దలాగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే, మరీ పొడి పొడిగా అయితే 100% దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. దీన్ని ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. ఆ తర్వాత చివరిగా కాస్త పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే. ఈరోజు సోంపు యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. సోంపు రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల మనకు గ్యాస్, అజీర్తి, ఉబ్బరం లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా ఆర్బీసీ కౌంట్ పెరుగుతుంది, హై బీపీని కూడా తగ్గిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు భోజనం తర్వాత ప్లేన్ సోంపు తినడం మొదలు పెట్టేసేయండి. చూసారా, దగ్గర పడింది లైట్గా. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనం దీంట్లో పైనుంచి కాస్త నిమ్మరసం చల్లుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, మరి ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా క్యాబేజ్ సామల బొబ్బర్ల అన్నం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజ్ సామల బొబ్బర్ల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. క్యాబేజ్ సామ బొబ్బర్ల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాబేజ్ తురుము, సరిపడా ఉప్పు వేసి వేగాక అందులో ఉడికించుకున్న బొబ్బర్లు, ఉడికించుకున్న సామల అన్నం, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ సామల బొబ్బర్ల అన్నం రెడీ. చూసారు కదా, క్యాబేజ్ సామల బొబ్బర్ల అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బొబ్బర్లు పర్ఫెక్ట్గా ఉడికాయండి. కమ్మగా ఉంది, చాలా తక్కువ స్పైసీనెస్ ఉంది. ఎందుకంటే మనం వేసింది కూడా పెద్ద కారాలు ఏం వేయలేదు, జస్ట్ 2-3 పచ్చిమిరపకాయలు వేసామంతే. దీన్ని సాత్వికంగా చేయడానికి మాత్రమే ప్రయత్నించామండి. దీన్ని మీరు ఇంకొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే కాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా హెల్దీ. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? రెండో వంటగా నేను ఏం తయారు చేయబోతున్నానో తెలుసా? పంపర పరస మామిడల్లం సాలెడ్.
పేరు చాలా పెద్దగా ఉంది, ఏదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంపర పనస 1 కప్పు, మామిడల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన పల్లీలు 1 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి పంపర పనస. చెప్తా అన్నా కదా దీని గురించి. సో ఇదేంటి అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా అసలు పంపర పనస ఏంటి అనేది. అయితే పనస అనుకోకండి, దీని పంపర పనస అంటే ఏదో పనసలోనే వెరైటీ అనుకుంటున్నారా? అస్సలు కాదండి, దానికి దీనికి సంబంధమే లేదు. పనస అంటే మామూలుగా లోపల మనకి పిక్కలు ఉంటాయి, తర్వాత అది ఓపెన్ చేస్తాం, తీయగా ఉంటుంది, అది తింటాము. దాంతో రకరకాల వంటలు అఫ్ కోర్స్ మన అమృతం కార్యక్రమంలో మనం చేసుకున్నాం. అయితే ఈ పంపర పనస ఏంటి అంటే కొంచెం మనకు నారింజ పండు ఉంటుంది కదా, ఆరెంజ్. సో మనకు నారింజ పండు ఓపెన్ చేసిన తర్వాత మనకు తొనలు ఉంటాయి కదా, ఇదిగోండి ఇలా ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి పంపర పనస. ఇది చూస్తే ఎవరైనా కూడా ఇది సంత్రా అని అంటారు కదా, ఆ తొనలు అయితే అలాగే ఉన్నాయి. కానీ కాదు, పంపర పనస వేరు, ఇది వేరు. ఇదేంటి అంటే కట్ చేసుకుని ఇందులోంచి తొనలు మొత్తం తీసి పెట్టుకున్నాం. దీంతో మనం ఒక సాలెడ్ తయారు చేయబోతున్నాం. అసలు పంపర పనస యొక్క ఉపయోగాలు ఏంటి? ఇది హార్ట్కి చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఎముకల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో కొలాజిన్ అనేటువంటి ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఏం లేదండి, అంటే మన స్కిన్లో ఉన్నటువంటి pH వాల్యూ ఏదైతే ఉందో దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో ఇది తరచూ తింటూ ఉండడం వల్ల ఏంటి అంటే స్కిన్ మాత్రం చాలా చాలా బాగా అవుతుంది. సో మరి ఆడవాళ్ళందరూ ఈ మాట వింటున్నారు కాబట్టి ప్రిపేర్ అయిపోండి. పంపర పనస ఎప్పుడైనా మీకు కనిపిస్తే గనక దానితో ఈ వంట అయినా చేసుకోవచ్చు, ఇలా సాలెడ్ అయినా తయారు చేసుకోవచ్చు. దాంతో ఏమేమి వంటలు ఉన్నాయో నేర్చుకుని మరీ చేసుకోండి, ఎందుకంటే స్కిన్కి మాత్రం సూపర్ అనమాట. మీరు ఎటువంటి ఫేషియల్స్ చేసుకున్నా కూడా ఇంత గ్లో అయితే రాదు. సో స్కిన్ గ్లోకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మనము దీని కాంబినేషన్లో మామిడల్లం ఉపయోగిస్తున్నాం. ఓకే, సో మామిడల్లం ఇది ఉంది కదా, ఇది మనకు మామూలు అల్లం కాదు, మనం మామిడల్లం తీసుకున్నాం. మామిడల్లం ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్ అల్లం కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇది కూడా హార్ట్ ఆరోగ్యానికి మంచిది, జీర్ణశయాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది, మలబద్ధకం లాంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా మనకు మామిడల్లంతో కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి అలా మనం ఈరోజు మామిడల్లము అలాగే పంపర పనస ఈ రెండింటి కాంబినేషన్లో ఈ సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ చెప్పాలంటే స్టవ్తో పని లేనటువంటి వంట, మంట లేని వంట. ఓకే, సో చాలా ఈజీ, పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా హాయిగా. మరి నేర్చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం చేసింది ఏం లేదండి, ఇలా మనం పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం. పంపర పనస నుంచి ఈ తొనలు తీసి బయట పెట్టుకున్నాం. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం. స్ప్రౌట్స్ అంతే, మొలకెత్తాయి కాబట్టి ఇంకా చాలా మంచివి ఆరోగ్యానికి. ఎందుకంటే సాలెడ్ అనగానే మనం ఎక్కువగా ఎప్పుడు మొలకెత్తినవే తీసుకోమని చెప్తూ ఉంటారు కూడా. చక్కగా బట్టలో కట్టేసుకున్నారంటే నెక్స్ట్ డే పొద్దున మనకు మొలకెత్తుతాయి. సో మనకి ఏంటంటే స్ప్రౌట్స్ అనేవి మంచి ప్రోటీన్, తర్వాత మంచి ఫైబర్. ఉదయాన్నే మనం ఇటువంటి సాలెడ్ తిన్నాము అంటే ఇంక అసలు రోజంతా కూడా మనకి కావాల్సినంత పోషక విలువలు అందేసినట్టే. ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాను. ఇదిగోండి, ఇలా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా డ్రెస్సింగ్ చేసుకుందాం. ఎలా ఏంటి అంటే చెప్పేస్తాను. ముందుగా కొబ్బరి నూనె వాడుతున్నామండి దీంట్లో. మామూలుగా అయితే ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటాం కదా సాలెడ్ అనగానే. సో ఇది ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి నూనె టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. వంట కొబ్బరి నూనె, మళ్ళీ మీరు మామూలు కొబ్బరి నూనె అనుకోకండి. కుకింగ్ కోకోనట్ ఆయిల్ మనకి బయట చాలా ఇప్పుడు ఎంత ఎక్కువ దొరుకుతుందంటే, ఎందుకంటే చాలా మంది అదే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ నమ్మండి మీరు, ఆ వంట కొబ్బరి నూనె వాడడం వల్ల మీకు వంట రుచి ఏమాత్రం తగ్గదు, మారిపోదు. అస్సలు అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు బాగోదని మాత్రం అసలు అనుకోకండి. అంటే కొంతమందికి కొబ్బరి నూనె వాసన నచ్చదు, అది అస్సలు అనుకోవద్దండి. చక్కగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే హార్ట్ హెల్త్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది కాబట్టి కొన్ని వంటల్ని మనం చక్కగా కొబ్బరి నూనెతో తయారు చేసుకుంటే బెటర్. ఇలా మనం కొబ్బరి నూనె వేసేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర పొడి, ఆ తర్వాత ఇదిగోండి మామిడల్లం ముక్కలు. ఇది కొంచెం ఎక్కువగానే, అంటే ఎక్కువగా అంటే 2 స్పూన్స్, అంతకన్నా ఎక్కువ వేయనక్కర్లేదు, సరిపోతుంది. ఆ తర్వాత కాస్త ఉప్పు, అలాగే నిమ్మరసం.
పూర్తి నిమ్మరసం తీసుకున్నానంటే ఒక పూర్తి నిమ్మకాయకి సంబంధించిన నిమ్మరసం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు, మామిడల్లము, నిమ్మరసము ఇవన్నీ ఉన్నాయి. ఇలా ప్రస్తుతానికి మనము డ్రెస్సింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం వేసుకోవాలి అంటే కావాల్సిన పదార్థాలన్నీ కూడా మెల్లగా వేసుకుంటూ ఉండొచ్చు. ఇదేంటి అంటే మనకు మామిడిలో మేబీ పిల్లలు ఏమైనా తిని కాస్త అమ్మో ఇదేం డిఫరెంట్గా ఉంది అని అనుకోవచ్చు. కానీ వాళ్ళకి చెప్పండి, అంటే మన ఎపిసోడ్ మొదట్లోనే మాట్లాడుకున్నాం చెప్పకపోతే తెలియదు అని. సో వాళ్ళకి చెప్పండి ఇది మంచిది, గొంతుకు మంచిది అంటే. ఒక వయసు వచ్చిన పిల్లలు 100% అర్థం చేసుకుంటారు. ఎందుకంటే హెల్త్ గురించి పిల్లలకు అవగాహన అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా జనరేషన్ ఉన్నారు కాబట్టి అవగాహన మనం ముందు నుంచే ఇవ్వాలి. ఈ వీళ్ళ పిల్లలు కదా వీళ్ళకి ఏం అర్థమవుతుందిలే అని అనుకోకుండా చక్కగా వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి, ఎప్పుడూ ఒకసారి అర్థమవుతుంది. అలా ఏంటి అంటే పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు చాలా మంచిది, మంచి ప్రోటీన్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా కొంచెం మనం ఇలా బ్రేక్ చేసి కూడా వేసుకోవచ్చు. వేయించేసుకొని చక్కగా ఆల్మోస్ట్ పొట్టు తీసినవే అండి ఇవన్నీ కూడా. ఆ తర్వాత స్ప్రౌట్స్ కూడా చక్కగా మొలకెత్తినవి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి? పంపర పనస తునలు చక్కగా మనం తీసుకొని పెట్టుకున్నాము. ఈ రంగులో ఉంటాయి, లైట్ పీచ్ కలర్లో, లైట్ ఆరెంజ్ కలర్లో అనుకోవచ్చు. ఓకే, అలా మనకు లైట్ పీచ్ కలర్లో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా మనకు మన సంత్రా తునల్లాగానే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. ఇలా చక్కగా తీసుకొని వేసేసుకోండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం ఇంత వేసాను. మధ్యలో ఏమైనా కొంచెం ఇట్లా దగ్గరగా ఉంటే కూడా లైట్గా దాన్ని మనము ఇలా అనేసుకుంటే విడిపోతాయి. కానీ డెఫినెట్గా అండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు చాలా హెల్త్ కాన్షియస్లో ఉన్న ఫ్రెండ్స్ మనకు చాలా ఉంటారు, రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా. అలాంటి వాళ్లకు ఇటువంటి సాలడ్ మీరు తయారు చేసి చూపించారు అంటే చాలా చాలా ఇష్టపడతారు. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర. పాలల్లో ఉసిరాకులు వేసి బాగా మరిగించాలి. అది కాస్త చల్లారిన తర్వాత వడగట్టి ఆ పాలను తీసుకున్నట్టయితే ఉబ్బరం సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా మీకు ఎప్పుడైనా అవసరమైతే ట్రై చేయండి. ఇప్పుడు చక్కగా చూసారా సెటిల్ అయింది. అంటే మనం చేసిన వంట ఒక అర్ధగంటకు బాగా సెటిల్ అవుతుందన్నమాట. సో అలా చక్కగా సెటిల్ అయింది. ఓకే, సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. చక్కగా కివీ కార్వింగ్తో, బెర్రీస్తో, అలాగే మంచి డిజైన్తో చాలా బాగా ముస్తాబైంది. కాబట్టి ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అసలు చాలా బాగుందండి, చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. ఇక రుచి చూడడం మాత్రమే మిగిలిపోయిందనమాట. ఈలోపు పంపర పనస మామిడల్లం సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంపర పనస 1 కప్పు, మామిడల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన పల్లీలు 1 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మామిడల్లం ముక్కలు, కాస్త ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి డ్రెస్సింగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో వేయించి పొట్టు తీసిన పల్లీలు, మొలకెత్తిన గింజలు, పంపర పనస పల్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పంపర పనస మామిడల్లం సాలెడ్ రెడీ. చూసారు కదా పంపర పనస మామిడల్లం సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. అసలు కుకింగ్ అనేది అవసరం లేదు, మంట కూడా అవసరం లేనటువంటి చక్కటి సాలెడ్ అన్నమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
పంపర పనస తొనలు యాజ్ ఇట్ ఈస్గా సంత్రా లాగే ఉందండి. కొంచెం పులుపెక్కిన సంత్రా ఉంటుంది కదా, అలా ఉంది. కొబ్బరి నూనె టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. పల్లీలు, మిరియాల పొడి, నిమ్మరసము అన్నీ తెలుస్తున్నాయి. అండ్ సాలెడ్లో ఒక మంచి విషయం ఏంటి అంటే మనం వేసిన ప్రతిదీ కూడా మన రుచికి వస్తుంది. అది సాలెడ్లో ఉన్న గొప్పతనం. అంటే అదేమి మనకి కుక్ అవ్వదు కదా, దానివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్క టేస్ట్ మనకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. చాలా బాగుందండి. పంపర పనస తినడం అంటే ఎక్కువగా నేను తినలేదు, ఎప్పుడో ఒకసారి తిన్నాను. కానీ ఇలా సాలెడ్ రూపంలో తినడం కూడా నాకు చాలా నచ్చింది. తప్పకుండా నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.